నమస్తే బాబాయ్. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? ఇక్కడ మేము చూసిన వరకు అయితే పర్సెంటేజ్ కాంగ్రెస్ కి ఎక్కువ ఉన్నది, వేరే పార్టీలు తక్కువ ఉన్నది. బీజేపీకి ఏం లేదు, వేరే కారు కాదానికి కొద్దిగా ఉన్నది. ఈ కాంగ్రెస్ కు పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది, ఇదే గెలుతుంది. ఇంకా వేరే గెలిచడానికి అవకాశం లేదు. ఎట్లుండే అంటే కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండనా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా ఉందా? రేవంత్ రెడ్డి అప్పులు కట్టలేకనే కష్టపడతాడు. ఈయన అప్పులు చేసినాడు, ఈయన ఏది కట్టింది పేరుకు రాలే. అదే కాంగ్రెస్ కట్టింది, నాగార్జున సాగర్, అది అలహాబాద్, అది ఇది కట్టింది కదా డ్యాములు, కరీంనగర్ డ్యాము, కోశంపాడు, కోశంపిల్ల అవన్నీ కట్టిండు కదా, అది చెక్కు చెదరకుంటున్నాయి. కాళేశ్వరం కట్టే ఎవరు కట్టారు? కాళేశ్వరం కూలింది, ఇక అది ఎక్కడ రాకుండా చెప్పండి. ఇక ఇప్పటి వరకు అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పులు జరుపుకుంటా రాజ్యాన్ని నడిపిస్తాడు, ఇది రాష్ట్రాన్ని. ఇక ఇప్పటి వరకు అయితే మంచిగానే ఉన్నది. మళ్ళీ కూడా వచ్చేసరికి మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఆయనే గెలుతాడు, కాంగ్రెస్ గెలుతుంది. ముఖ్యమంత్రి ఎవరైతారు అనేది చెప్పలేము. ముఖ్యమంత్రి ఎవరైతారో చెప్పలేము కానీ కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ ఇక దాని మీద ఇప్పుడు రైతులకైతే పైసలు అటు చేసి అప్పులు తెచ్చానే ఎత్తాడు. రుణమాఫీ అయిందా? రుణమాఫీ అయింది పక్కా ఇగో 2 లక్షలకు ఆగింది. 2 లక్షలకు ఎంతమంది తక్కువ ఉంటారు పల్లెటూరులో? అప్పుడు ఎకరానా 1,50,000 వరకు అయిందా? 1,99,000 1,99,000 2 లక్షల వరకు ఉన్న వాళ్ళు కాలే. మరి రుణమాఫీ కాలేదు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు అంటారు, వేరే వాళ్ళు. అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే? రుణమాఫీ అయిందా? అప్పుడు ఆమె ఎంత పైసలు ఇచ్చేది? అప్పుడు 3,000 ఇచ్చేది. ఇప్పుడు వీళ్ళు ఎక్కువ చేస్తారు, 6,000 ఎక్కువ చేసుట్లా కొద్దిగా ఆగిపోయాయి. ఈసారికి దానికి అది చేసి బోనస్ కూడా ఇచ్చిండు ఇట్లా వడ్లది, ఈ సన్న వడ్లది. ఇక ఇప్పుడు ఐకేపీలు అమ్ముతాను, 3 నెలలకు పైసలు పడతాయి. ఇవి కాదు పైసలు, అసలు పైసలు ఇప్పుడే ఇస్తారు. ఈ బోనస్ అనేది 3 నెలలు పడతాయి. సన్న బియ్యం వస్తున్నాయా? ఇస్తాడు కార్డు మీద అందరికి సన్న బియ్యం ఇస్తాడు. సన్న బియ్యం మంచిగా ఉంటేనే తినచ్చా? అవి తినొచ్చు. నూకలు వస్తున్నాయి, అంత నూకలు ఎందుకు వస్తాయి? జల్లడ పెట్టకపోతే వాడు వాని డీలర్షిప్ తీసారు, అట్లా ఏం లేదు. అక్కడైతే మంచిగా కరీంనగర్ జిల్లా, హన్మకొండ జిల్లా ఫాస్ట్ గా వాడిని దోమని తవ్వుతారు, అవసరం అనుకుంటారు. వేరే పార్టీ వాళ్ళు కూడా తవ్వుతారు, మంచిగా అవుతారు. జల్లడేసి సన్నగా ఉన్నాయి, మంచిగా. రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి ఇప్పుడు చేసిన కాంచెలు ఇప్పటి వరకు అయితే మంచిగానే చేసాడు. ఇక ఆయనకి వెనక గైడెన్స్ బాగలేరు. ఇక నేను పెద్ద ఆయన విమర్శించదు కానీ గైడెన్స్ తీసుకోవాలి, ఆయనే చేయాలి. ఇంత 10 ఏళ్ళు కూడా ఆయన నడిపించాలి. కాంగ్రెస్ ఉండాలి. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. నవీన్ అన్న గారు గెలుస్తారు, నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. నవీన్ యాదవ్ గారు బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాడు. పట్టించి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అక్కడి నుంచి ఇక్కడ నిధులు తీసుకొచ్చి ఈ రోజు ప్రభుత్వం నడుపుతున్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. అదేవిధంగా ఈ రోజు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ, అధికార పార్టీ అయిన నవీన్ యాదవ్ పోటీ చేస్తూ దానిపై అనేకమైన ఆరోపణలు నిరూపిస్తున్నారు. అలాంటి నవీన్ యాదవ్ ఏ రోజు కూడా జూబ్లీహిల్స్ ప్రజలకు ఎటువంటి హాని చేయలేదు. ఎక్కడ గుండె రాజకీయం ఎక్కడ చేయలేదు. జూబ్లీహిల్స్ ప్రజలకు సామాజికంగా సేవలు అందిస్తూనే ఉన్నాడు. గత 10 సంవత్సరాల నుంచి నవీన్ యాదవ్ అధిక మెజారిటీతో గెలవబోతున్నారు.